ఇటు హైదరాబాద్ మీద కావచ్చు, అమరావతి మీద కావచ్చు. కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. మార్కెట్ పడిపోయింది, అనవసరంగా ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది రైట్ టైం కాదు అని చెప్పి చాలా మంది కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. కొంతమంది అపోహలు నమ్మి ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారు. మీరు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి గ్యాంగ్ ఎప్పుడు ఉంటారండి. అపోహలు సృష్టించే వాళ్ళు ఉంటారు, వాటిని నమ్మి నష్టపోయే వాళ్ళు. సాధారణంగా రాజకీయ నాయకులు అయితే కొన్ని ఇలాంటి చేస్తూ ఉంటారు. మామూలు వాళ్ళు కూడా ఏదైనా ఒక భూమిని కొనాలి, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఆస్తి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే మార్కెట్ సర్వే ఫస్ట్, తరువాత లీగాలిటీ నెక్స్ట్, ఆ తర్వాత రేటు గురించి ఆ తర్వాత ఆలోచించాలి. ఎక్కువైనా తక్కువైనా, అమ్మేటప్పుడు ₹1 తక్కువైనా అమ్మేయాలి. అమ్మేయదలుచుకున్నప్పుడు అమ్మటానికి మనకేవో కొన్ని రీజన్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మార్చాలని ఉంటుంది. అలాంటప్పుడు అమ్మేయాలి. కొనాలి అని అనిపించింది, మీకు నచ్చింది, ఆ భూమిలో నుంచున్నప్పుడు మీకు ఇది మంచి భూమి అనిపించింది అంటే అది ఒక సైకాలజీ, మనకు అర్థమవుతుంది. ఒక కంఫర్ట్. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి, ఊపిరాడకుండా ఉంటుంది ఆ ఇల్లు. ఈ ఇంట్లో వీళ్ళు ఎలా ఉంటున్నారని మనసులో మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ క్షణం వెళ్ళిన పని చూసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనిపించదు. అట్లాంటి ఇళ్ళు కొన్ని ఉంటాయి. కానీ కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఇలాంటి ఇల్లు మనం కూడా కట్టుకుంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఈ పద్ధతిలో కట్టుకోవాలి, భలే కంఫర్టబుల్గా ఉంది అనిపించే ఇళ్ళు ఉంటాయి. అలాగే ఆస్తులు కూడా, ఏదైనా ఒక పొలం వెళ్ళినప్పుడు ఆ భూమిని చూసినా కానీ, ఆ మట్టి రకాన్ని, నాణ్యతను చూసినా కానీ, అక్కడ నీటి వసతి చూసినా కానీ, కనెక్టివిటీని చూసుకున్నా కానీ మనకు నచ్చింది అనుకోండి, ఆలోచించకూడదు. ₹1 ఎక్కువైనా కొనేయాలి. అపోహలు అయితే నమ్మొద్దు. మనం ఇప్పుడు అన్ని ఎందుకంటే మేడం ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయినాయి. మీరు అన్నట్టు అటు యూకేలో కావచ్చు, యూఎస్లో కూడా ఎలక్షన్ కూడా దాదాపు ఇంకా ఒక 1 or 2 months లో ఇదంతా అయిపోతుంది. మొత్తం అపోహలను తొలగిపోయి మార్కెట్ 2025 జనవరి నుంచి మార్కెట్ ఒక రకంగా ఉంటుందండి, ఒక రేంజ్కి వెళ్తుంది. అంటే స్పీడ్ అందుకుంటుంది. మనం స్పీడ్ అందుకునే లోపు ఇప్పుడు ఒకటండి, బస్సు ఆగి ఉన్నప్పుడు ఎక్కడం ఒక రకం, కొంచెం స్టార్ట్ అయినప్పుడు ఎక్కడం ఒక రకం, స్పీడ్ అందుకున్నాక ఎక్కామనుకోండి ఉంటామో పోతామో తెలియదు, అప్పుడు ఎక్కడం మట్టుకు కరెక్ట్ కాదు. ఇప్పుడు బస్సు వచ్చి ఆగింది బస్ స్టాండ్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో అంతే. 2 తెలుగు రాష్ట్రాల్లో అమరావతిలో పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. అందుబాటులో ఎక్కడ అవసరమో అక్కడ, అవసరము, అందుబాటు, ఇష్టము, ఈ 3 కలిసి ఉన్న చోట ఇన్వెస్ట్ చేసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటి రియల్ ఎస్టేట్కి 100% అంటే ముందు కూడా ఏ విజన్తో అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకెళ్తున్నారో అటు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, అటు ఇన్వెస్టర్స్ కూడా మంచి లాభాలు. ఇప్పుడు కొంతమంది మార్కెట్లో ఎప్పుడూనండి నిరాశాపరులు ఉంటారు, నిరాశవాదులు ఉంటారు. వాళ్ళకి అసలు ఏదన్నా ఒక మంచి వార్త వింటే కూడా దీని వెనక ఏముండొచ్చు అని శంకించే వాళ్ళు, నెగిటివ్ మైండ్ ఉండేవాళ్ళు ఉంటారు. పైగా మేము మాత్రమే తెలివైన వాళ్ళము, మాకే ఇలాంటి ఐడియాలు వచ్చినాయి చూడండి అన్నట్లు ఉండేవాళ్ళు కొంతమంది. ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు సొంత డబ్బులు పెడుతున్నారు. అదే నేను చెప్తున్నా, మీరు అసలు అలాంటి వదంతులు మీరు నమ్మొద్దు. మీ కంటితో మీరు కొనాలనుకున్న స్థలంలోకి మీరు వెళ్ళి నుంచొని కొనుక్కోండి. ఇప్పుడు ఎవరైనా సలహా అడిగారు అనుకోండి, చాలా మందికి ఏముంటుందంటే వాళ్ళు కొనుక్కోలేనప్పుడు వీళ్ళని కూడా డ్రాప్ చేయించే వాళ్ళు ఉంటారు కొంతమంది, చాలా మంది గొప్పవాళ్ళు. అందుకని ఏంటంటే మీరు ఒక లాయర్ని నమ్ముకోండి, ఈ ప్రాంతంలో ఏమేమి రాబోతున్నాయి అనేది ఆలోచించండి. దీన్నే మార్కెట్ సర్వే అంటే. సర్వే చేసుకోండి, మీకు మీరు వ్యక్తిగతంగా చేసుకోగలరు. చేసుకొని ఈ ఏరియాలో నేను ముందే ఆలోచించుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవడం కోసమా, ఇన్వెస్ట్మెంట్ పర్పసా, మన పర్పస్ కూడా ఇంపార్టెంట్ అక్కడ చూసుకుని చేసుకుంటే. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి ఈ మాత్రం తెలివితేటలు లేకపోవడం అనేది ఉండదు. మనం ఎవరి మీద ఆధారపడే బదులు ఈ విధంగా మన సొంత బుర్రను ఉపయోగించి మనం చేసుకుంటే. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మేడం, నేను ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాను. ఒక ఐటీ కమిషనర్ ఏపీ తెలంగాణకి, అంటే ఇప్పుడున్న బెస్ట్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఒక్క రియల్ ఎస్టేట్లోనని చెప్పి కూడా ఆయన చూడటం జరిగింది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా జరిగింది. అంటే ₹1 పెడితే 10 నుంచి ₹20 దాకా రిటర్న్స్ తీసుకోవచ్చు, అన్ని లాభాలు ఉన్నాయి అన్నారు. సో నిజంగానే రియల్ ఎస్టేట్లో అంత లాభాలు ఉన్నాయా మేడం? ఎందుకు ఉండవండి, మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. మేము
₹600 పెట్టి గజం 600 రూపాయలు పెట్టి మణికొండలో కొన్నాం. ఇవాళ 1,20,000 గజం పోతుంది. ఇప్పుడు నానక్రామ్గూడ ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన జనచేతన వెంచర్ ఉంది. ఆ వెంచర్లో రేటు ₹1,600 గజం. అది 4 సంవత్సరాల ఇన్స్టాల్మెంటు. అది ఎప్పుడు మొదలైంది? 2000, 2001, 2002 ఆ ప్రాంతంలో మొదలైంది. ఇవాళ అక్కడ రేటు 2 లక్షలు. ఎందుకు 2 లక్షలు పలుకుతుంది? పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తుందని చెప్పి ఎవరన్నా కలగన్నారా? కలగనలేదు. కాకపోతే ఊహించిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ అప్పటికే హైటెక్ సిటీలో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇటువైపు అటు స్ప్రెడ్ అవటానికి లేదు, జూబ్లీ హిల్స్లోకి స్ప్రెడ్ అవటానికి లేదు, మాదాపూర్, పంజగుట్ట, శ్రీనగర్ కాలనీ వెళ్ళటానికి లేదు. మరి అది ఎక్స్పాండ్ అయితే ఎటు వెళ్తుంది అని ఆలోచించిన వాళ్ళు నానక్రామ్గూడలో కొన్నారు. జూబ్లీ హిల్స్లో డెవలప్మెంటు ఎక్స్పాన్షను ఎటువైపు ఉంటుంది? ఇప్పుడు జూబ్లీ హిల్స్ నెత్తి మీద నీళ్లు పోసామండి, ఎటు వస్తాయి? అటు వెళ్తాయి, ఇటు వస్తాయి. కానీ ఇటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది, అటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు. రియల్ ఎస్టేట్లో 30 సంవత్సరాలు ఎంత కంప్లీట్? 27 ఏళ్ళు. 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు కరెక్ట్గా మీరు అన్నట్టు 25 సంవత్సరాల్లో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. మీరు చూశారు స్టెప్ బై స్టెప్ ఎలా డెవలప్ అయ్యకుండా వచ్చిందో. ఈరోజు వరల్డ్లోనే నెంబర్ 1 సిటీగా ఇది డెవలప్ అవుతుంది. అదే సిటీ ఏ విధంగా డెవలప్ అయిందో మీ ఊహకు అందుతుందా అమరావతి ఈ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకు అవ్వదు అనుకుంటున్నారు? ఎందుకు అవుతుందో నేను చెప్తాను. కావాల్సింది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. పైగా ఒక ప్లానింగ్ ఉన్న సిటీ రావాలి అంటే చేతి నిండా ల్యాండ్ ఉండాలి. ఇప్పుడు నేను పిండి కొద్ది రొట్టె అని అనింది అందుకే. ఇప్పుడు నువ్వు ఇంత పిండి ఉంది, రకరకాల సైజుల్లో, రకరకాల డిజైన్లలో, రకరకాలుగా నీ క్రియేటివిటీ ఉండాలే కానీ రకరకాల రొట్టెలు చేసుకోవచ్చు. నీకు ఇంత పిండే ఇచ్చి టెక్నాలజీ సిటీగా డెవలప్ అవుతుంది. అది ఒక హెల్త్ సిటీ అవుతుంది, ఒక మూల ఎడ్యుకేషన్ సిటీ అవుతుంది, టెక్నాలజీ సిటీ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉంది అక్కడ, అంత అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒక మంచి వరం అనుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా చాలా మంది బయటకు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అక్కడికి క్రియేట్ అయితే. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇయర్లో చెప్పారు దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి కూడా. అమరావతికి నిజంగానే అనుకున్న టైంకి అంటే వాళ్ళు చెప్పారు 3.5 years అని, సరే 5 సంవత్సరాలు వేసుకుందాం. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడికి డెవలప్మెంట్స్ కింద జరిగితే ఎంప్లాయ్మెంట్ 20 లక్షలు కాకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దాంట్లో 60 to 70% అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని అమరావతికి తిరుగులేదు. అమరావతి ఇప్పుడు ఈరోజు మనం హైటెక్ సిటీ గురించి, గచ్చిబౌలి గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, జీనోమ్ వ్యాలీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, అమరావతి గురించి ఎవరికెక్కడో మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.